బంగారం అది ఎక్కడుంది? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎక్కడుంది? ఇచ్చిన హామీ ఏడున్నది? దాని గురించి బాబు చీరలేమిస్తావు? చీరలు కాదు అడుగుతుంది. నువ్వు ఆడపిల్లల పెళ్లికి ఇస్తాను 1,00,000 రూపాయలు తులం బంగారం అడుగుతున్నావు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మహిళలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా కేవలం ఈరోజు 300 రూపాయలు పెట్టి ఒక ముతక చీర ఇచ్చి ఇంకా అయిపోయింది ఓట్లేయండి అంటున్నారు. మీరు ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మీ పిల్లలకు చదువులు కాలేజీలలో పూర్తయినా వేరేతో చదువుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మాకు ఫీజు రాలేదని గవర్నమెంట్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నది. కేవలం ఇట్లాంటి తాయిలాలు చూపించి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలనేటటువంటి ఆలోచనలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రహించిండ్రు. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ విషయం పైన మరి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.